గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం కాంగ్రెస్ కసరత్తు మొదలుపెట్టిందా? గెలుపు గుర్రాలని బరిలో దించేందుకు హస్త నేతలు సర్వేలు చేయిస్తున్నారా? సిట్టింగ్ సీటు కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ వేస్తున్న స్కెచ్ ఏంటి? టికెట్ ఆశిస్తున్నది ఎవరు? అధిష్టానం ఎవరిని ఆశీర్వదించనుంది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు మొదలుపెట్టింది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మార్చి 31వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఆ ఎన్నికపై కాంగ్రెస్ కోరిపెట్టింది. ప్రస్తుతం ఈ స్థానం నుండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ సర్వేలు మొదలుపెట్టినట్టు సమాచారం. ఈ దఫా ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా నియమించాలనే అంశంపై ఇప్పటికే గాంధీభవన్లో హస్తనేతలు చర్చించారు. 4 ఉమ్మడి జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షుల సమక్షంలో జరిగిన సమావేశంలో సిట్టింగ్ స్థానంగా ఉన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం మళ్లీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునేందుకు కావలసిన స్ట్రాటజీపై చర్చించారు. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎదుర్కొనే తొలి ఎన్నికలు కావడంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలను పీసీసీ చీఫ్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో ఒకటైన నిజామాబాద్ లోకల్ వ్యక్తి కావడంతో మహేష్ గౌడ్ కు ఈ ఎన్నికలు సవాలుగా మారాయి. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించాలి అంటే ఈ 4 ఉమ్మడి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోవాల్సిందేనని హస్తం నేతలు భావిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా కాంగ్రెస్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీగా సిట్టింగ్ సీటు గెలవటం కాంగ్రెస్ పార్టీకి సవాలుగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డిని మరోసారి పోటీ చేయించాలని కొంతమంది కాంగ్రెస్ పెద్దలు కోరినా తనకు పోటీ చేసే ఆలోచన లేదని జీవన్ రెడ్డి సున్నితంగా తిరస్కరించారు. దీంతో కొత్త వ్యక్తులు టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వం తరచుగా ఉద్యోగ ప్రకటనలు ఇస్తున్న నేపథ్యంలో కొంతమంది ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు. విద్యార్థులు, నిరుద్యోగులు తమకు సహకరిస్తారనే ఆలోచనతో చాలా మంది కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి, సివిల్స్ కోచింగ్ సెంటర్ అధినేత ముస్కు రమణారెడ్డి, మాజీ పోలీస్ అధికారి గంగాధర్, కోచింగ్ సెంటర్లకు చెందిన మరో అధినేత ప్రసన్న హరికృష్ణ కూడా కాంగ్రెస్ టికెట్ కోసం హస్తం పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటన వారంలోపే ఉంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల క్రితం ప్రకటించారు. దీంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేశారు. ఎవరూ ఊహించని వ్యక్తి బరిలో ఉంటారని, సిట్టింగ్ స్థానాన్ని మళ్లీ తామే కైవసం చేసుకుంటామని పార్టీ పెద్దలు చెబుతున్నారు. ఇక బరిలో నిలిచే అవకాశం కాంగ్రెస్ పెద్దలు ఎవరికిస్తారో చూడాలి.